నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవాళ సండే అనమాట. అయితే ఇప్పుడు మేము మన ఈశ్వర్ గారి జిమ్కి వెళ్తున్నాం. ఎందుకు ఏందనేది కార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఈశ్వర్ గారి జిమ్కి పోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. కారణం నేను ఎందుకంటున్నారా అంటే వినయవాడ కూడా వస్తుండ్రు. సో 100 కార్ ఉంది కదా, కార్లో పోదామని చెప్పన్నాడు. ఎందుకంటే అది నార్సింగిల్ ఉంది, నార్సింగి గోల్ జిమ్ అనమాట. సో అంత దూరం ఆ బండ్ల మీద ఇప్పుడు దమగరవ్ అవుతుంది, కారు తీసా కార్లో పోదామంటే సరే తీరాబోయ్ అని చెప్పన్నా. సో ఇప్పుడు అడిగి వెళ్తున్నాం జిమ్ కాడికి. ఇవాళ మంచి ఒక డెడ్ లిఫ్ట్స్ అండ్ అడక్టర్స్ అబ్డక్టర్స్, సో కొంచెం హిప్ మూమెంట్స్ అవి ఉన్నాయన్నమాట. సో స్పెషల్లీ వాటి కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను. సో మాడదానికి అక్కడికి పోయిన తర్వాత సో గాయస్ వచ్చిండు వాడుకోవాడు మావాడు. వెళ్తున్నా కిందికి. ఎన్ని కష్టాలు వచ్చినాయి రా. ఇప్పుడు పెద్ద షాట్ ఉంటుంది ఆ జిమ్ దగ్గర, నాకు చూపిస్తాను. నా దగ్గర ఒక కారు ఉంటే మొడ్డ మంచిగా. నాకు ఎప్పటి నుంచి ఒకటి ఉంది డ్రీమ్, ఏమో తెలుసా, ఇట్లా తార్ ఉంటుంది కదా, మంచిగా తార్ వేసుకొని జిమ్కి పోయి రావాలని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది. కార్ వేసుకొని జిమ్కి పోతుంటే some of my buddies is living that life and I sometimes feel jealous. అమ్మా నేను కూడా ఎప్పుడు ఇవ్వాలరా అని చెప్పి కాకపోతే చేద్దాం ఇక తొందరలో. ఇంకో ఈ పుగ్గాని కారు ఇదే. సో గాయస్ వెళ్తున్నాం ఇప్పుడు జిమ్ దగ్గరికి. పోతే అట్లనే ఈశ్వర్ గారిని పిక్ చేసుకొని పోతాం. మీకు వచ్చిండు మీ అందగాడు వినయ్ రాథోడ్. విల్ మీట్ యూ దేర్ గాయస్. ఓ బ్యాచ్ మైక్ ఆన్ లేదా? మైక్ ఆన్ లేకపోతే నేను రికార్డ్ అవుతుంది. కానీ ఎప్పుడో వచ్చినాం ఈశ్వర్ గారి దగ్గరికి. ఇగో ఇది ఇలా ఇల్లు, ఇది కొత్త దానికి షిఫ్ట్ అయ్యేది. ఆయన పైకి వెళ్ళి అప్పుడే జాకెట్ వస్తుండే ఇట్లా ఇలా కొడుతుండే, ఇట్లా ఇయ్య కొడుతుండు పైకి వెళ్ళి అప్పుడే లాంచుకున్నా. మో ఇలా చూడరా మొత్తం బాగరండి. దీంతో మొత్తం బ్లూ పిల్లలు, అన్ని బ్లూ పిల్లలు. ఈ లైట్ దిగిపోతా, ఈ లైట్ దిగిపోయి బ్లూ లైట్ వేసి బ్లూ పిల్లలు తీస్తా. మొత్తం బాగా సెటప్ చేసుకున్నాం, మొత్తం బ్యాట్మెన్. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఇంకో బజరంగ్ బలి ఈయన మహాదేవ్ మంచిగా ఉందనా. పోర్ట్రేట్ మంచిగా అనిపించినాయి. అవన్నీ ఈజీ, ఇవన్నీ కలిపి ఎంత ఒక్కొక్కటి 100 రూపాయలు అంతే. అంతేనా? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఈ రూమ్లో పెద్ద స్టార్ట్ అయ్యింది. చెప్పిరా దొంగలు పడరు మీ ఇంట్లో? చెప్పలే కదా ఎవరికి? ఇలా చెప్పిరా? పోదాం, అదే అంటున్నా నేను. లేట్ అవుతుంది. నువ్వు కూడా వస్తున్నావా? గాయస్ ఇలా దాంట్లో దొంగలు పడరు గాయస్. లాస్ట్ టైం చెప్పిరా అయిపోయి మొత్తం దిగిపోయారు ఇలా దాంట్లో దొంగలు పడి. అది కూడా ఎట్లా వీళ్ళు పండుకున్న పక్కలకి వెళ్ళి దిగిపోయారు. అది హైలైట్ పడ్డ. ఇగో ఇది మీ రోల్ మోడల్ ఈశ్వర్ బొలే గారిది. ఇగో ఈ కెమెరా ఇవ్వద్ది. ఇక ఎంత సెటప్ పోయిడా కూర్చొని ఆయన పొద్దుగాల 5 గంటలకు 5 గంటల సమయం పెట్టేసి టైము 5 గంటల 10 నిమిషాలు అని చెప్పి ఇంకో మొత్తం ఇంత ఇగో ఇట్లా అంటే రూమ్ ఇంత మంచిగా ఉండి ఇట్లా ఇవన్నీ సెట్ చేసుకుంటే జర ఆ థాట్స్ ఆ కథ అవన్నీ అట్లనే వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ అట్లనే వస్తుంటాయి అనమాట. సో మనం కూడా చేంజ్ చేద్దాం జర, మనం కూడా చూసిరా. మీ అన్న బయటికి కనిపించినట్టు కాదు. మీ అన్న మొత్తం వేరే. ఇగో బ్రేకింగ్ బ్యాడ్ యాస్ అది వాడు కృష్ణ ముట్టుమంత్రి నా పైకి వెళ్ళి అప్పుడే ముట్టి పడతా ఉన్నాడు ఇట్లా ఈ అని చెప్పి. వీళ్ళందరికి కనెక్ట్ మైకా
అదే డీజే ఒకటే కదా అందుకేనేమో ఎప్పుడు కొత్త అది ఉంచుందా దిష్టి కాదు ఇక నా కెమెరాకి గ్రిల్ వేయించి రానా అయితే ఇది ఉంది చూసిరా ఇంతకుముందు దీనికి గ్రిల్ లేకుండే యూపీవీసీ విండోలో స్లైడ్ చేసే విండోస్ ఉంటారు కదా అయితే ఈ విండోస్లోకి వెళ్తూ ఈ విండో ఒకటి ఓపెన్ చేసుకొని అయితే గ్రిల్ ఇప్పుడు వేయించారు ఇంతకుముందు గ్రిల్ లేకుండే ఈ పక్కపట్లు కొనేసినాం ఈయనే వండుకుంటారు అయితే ఆడు ఈ గ్రిల్ ఆ స్లైడ్ విండో స్లైడ్ ఓపెన్ చేసి దాంట్లోకి లోపలికి వచ్చి ఇలా పక్కకు వండుకున్నా కూడా ఆ రెండు రూమ్లకు పోయి అయితే గౌరవాన్ని టార్గెట్ చేసి గౌరవాన్న ఫోనే దిగిపోయినాడు ఈశ్వర్ గారి ఫోన్ దిగిపోయి ఎందుకంటే ఆ టైంలో ఒకరికి కూడా బ్లో జాబ్ ఇచ్చుకుంటాడు కాదు ఈశ్వర్ గారి ఫోన్ దిగిపోయి మళ్ళీ ఈశ్వర్ గారి ఫోన్ ఈడ కింద బండ్లనే పెట్టిపోయాడు ఐఫోన్ ఈశ్వర్ గారి ఫోనే ఎందుకు పెట్టిపోయిండు అదే కదా దొరికిరా పెద్ద పెద్ద ఇదే ఉండే స్టాండర్డ్ ఎందుకలా చూడడానికి కదా పెట్టేది చెప్పు మాట్లాడు చెప్పు మాట్లాడు గాయ్స్ ఇప్పుడు వచ్చినాం గాయస్ జిమ్కి ఇగో ఇక్కడ బట్టలు అంటున్నా ఇది మేము షూలు వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాం ఇక అన్న ఊపుతున్నాడు అప్పుడే ఈయన మొడ్డల కెమెరా దిగుతలేదు సబ్జెక్ట్ లాస్ అంటే మన మధ్యలో ఒకసారి ఇక వచ్చింది మళ్ళీ పుట్టి గాయస్ ఇగో ఇలా పెద్ద కెమెరాలు గాయస్ మా చిన్న కెమెరా పెద్ద కెమెరా పెద్ద మనిషి బ్యాండ్ షో మొత్తం సినిమా కనిపిస్తుంది నిన్న మొత్తం అబ్సల్యూట్ సినిమా అందుకే ఇదే మస్ అవుతుందేమో మరి మొత్తం 87,000 నువ్వు మొత్తం అదే 2 lakhs తీసుకుంటే బాడీ వస్తుంది అంతేనా దాంతో లెన్స్ తీసుకోవాలంటే ఎంత నా సిగ్మా ఇలా ఫోటోలు కూడా తీయొచ్చా మంచిగా సిగ్మా లెన్స్ ఇదే జిమ్ చూసారు ఎట్లా జిమ్ జారిపోతా ఆగి స్పీడ్ 180 అయినా అది పిఆర్ లాస్ట్ 175 పిఆర్ కొట్టిన ఇది మళ్ళీ 185 ఇక్కడ కనిపిస్తుంది ఆ మషిన్ ఇదే అనమాట ఇది మన హిప్ థ్రస్ట్ మషిన్ ఇది సో దీనికోసం అని చెప్పేసి నేను ఈ జిమ్కి వచ్చిన అనమాట దీనికోసమే అండ్ అక్కడ డెడ్లీ ప్లాట్ఫామ్ ఉంది కదా దానికోసం ఎందుకంటే జర వెయిట్లు మంచిగా లేపి కొట్టవచ్చు మా జిమ్లో అంతా దమ్మా ఖరాబ్ చేస్తారు కింద సౌండ్ వస్తుంది అని చెప్పాను కాకపోతే ఇక్కడ కూడా అదే సీన్ ఉంది కింద డెంటల్ క్లినిక్ ఉంది అని చెప్పేసి మెల్లవేయమని చెప్పంటారు ప్లస్ ఇప్పుడు అది అయిపోయింది అండ్ ఇప్పుడు హిప్ థ్రస్ట్ చేస్తున్నాం అయిపోయింది వర్కౌట్ ఇప్పుడే సో అదే అనమాట ఏమంటారు స్పెసిఫిక్గా కొన్ని ఎక్విప్మెంట్ నా జిమ్లో లేవని చెప్పేసి హిప్ థ్రస్ట్ మషిన్ కోసం అండ్ ఇంకోటి డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్ కోసం అడక్టర్స్ అబ్డక్టర్స్ ఒక మషిన్ ఉందన్నమాట హిప్స్వే దానికి సంబంధించిన దానికోసం అని చెప్పేసి దీనికి వచ్చినాం ఒకటి అయిపోయింది ఇప్పుడే అండ్ ఈడ నీకు వన్ డే వర్కౌట్ చేయడానికి ఎంత 1,000 రూపీస్ పర్ పర్సన్ మరి తక్కువ అంటే 700 రూపాయలు అంట ఒకరికి మొడ్డ అదే వారంలో 4 రోజులు ఇక్కడికి వచ్చినాం అనుకో అది మా జిమ్లో 2 నెలల ఫీజు కట్టుకోవచ్చు ఏమరా 2 నెలల ఫీజు కట్టుకోవచ్చు వాడు అట్లుంది అనమాట సో నేను ఇంకోటి ఇందాక ఢిల్లీ కొట్టేటప్పుడు జర తీటకి కొంచెం ఎక్కువ పుష్ చేసిన బెంచ్ కన్వెన్షనల్లా ఆల్రెడీ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది కదా సో అట్లా అని చెప్పి నేను కొంచెం ఒక్కొక్క 2.5 kg అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుండే అలా
జరా జోష్లోకి వచ్చేసి ఎగ్దమ్ 10 kg ఇంక్రీజ్ చేసి అది కొట్టగానే అమ్మ కొంచెం టిక్కుమన్నది. అది కొంచెం పెయిన్ అవుతుంది, లోవర్ బ్యాక్ బాగా స్టిఫ్ అయిపోయింది. సో అదనమాట ముచ్చట. అండ్ గది ముచ్చట ఇది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న కెమెరాది అర్థమైనట్టే అవుతుంది, మళ్ళీ పోతుంది. ఇగో ఇటు పైకి పెడితే ఇటు వస్తుంది, ఇటు పెడితే ఇటు వస్తుంది, బట్ అది ఫోకస్ అయితే లేదు. జర మెల్లమెల్ల మొత్తం నేర్చుకున్న తర్వాత అర్థమవుతుంది దాన్ని క్లియర్. ఇగో ఇప్పుడు ఇదే ఇగో ఇటు ఇట్లా ఇగో ఇదే ఇట్లా మంచిగా ఉంది గింబల్ మోడ్ది. ఆయన వచ్చి టిల్ట్ లాగ్ అని చెప్పి ఏదో పెట్టిపోయాడు, గౌరవ్ అన్న ఫిక్స్ చేసిపోయాడు. టిల్ట్ లాగ్ అని పెట్టేసి ఇగో ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇది రాదు అని చెప్పిండు. ఇగో ఇప్పుడు గింబల్ మోడ్ పెడితేనే మంచిగా ఎట్లా అంటే అట్లా మూవ్ అవుతుంది మంచిగా. గుద్దల మొడ్డ తెలియదు పీకదు, మళ్ళీ నాకే తెలుసు అన్నట్టు వచ్చి అడగాలి దింగుతాడు. ఇంకోటి ఏంది, ఫస్ట్ ఇయర్ కొట్టినప్పుడు సెట్టింగ్ చేసాను కదా, మొత్తం కలర్ మొత్తం బ్లూ వేసి పడదింగాడు. మాన్యువల్ సెట్టింగ్స్ మాన్యువల్ పెట్టించి కలర్ మొత్తం బ్లూ వేసి పడదింగాడు. మళ్ళీ ఈశ్వరాడు చూసి ఇట్లా కాదు మొడ్డ, ఇది ఇట్లా సెట్ చేయాలని చెప్పేసి మళ్ళీ సెట్ చేసిపోయాడు. సో గాయస్ వర్కౌట్ అయిపోయింది గాయస్ ఇప్పుడే. ఇగో గాయస్ వీళ్ళందరూ మొత్తం ఇగో గౌరవాన్ని ఇట్లా గుండు మొత్తం ఇట్లా చెక్కడ మెరుస్తుంది గౌరవ్ భాయ్. అఖిల్ భాయ్ ఇడికెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని థ్యాంక్స్ అంటాడు. మేము ఇడికెళ్ళి యోగి జీ బ్యాంగ్లో అంటే బాగుంది బండి వేసుకొని మేము థ్యాంక్స్ అంటాం. సో అట్లా అనమాట. గోవర్ధన్ రామ్ చరణ్ రైట్ అఖిల్ భాయ్ రైట్ రైట్. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ యూకే ఎప్పుడు మళ్ళీ పోయేది? 10 दिन 12 ఫిబ్రవరి బాబా గారు వెళ్ళిపోతారు. ఎందుకు 12 ఫిబ్రవరి? శంషాబాద్ ఎయిర్పోర్టేగా 12 ఫిబ్రవరి పోయే బొంగల్ చెప్పు, ఒకవేళ వీలైతే వస్తా. పని ఉంది సార్ గారికి. 12 ఫిబ్రవరి ఎందుకు తెలుసా? 14 ఫిబ్రవరి కాడ, అందుకే 12 ఫిబ్రవరి పెట్టుకోండి. ఏందమ్మా నువ్వు చాలా నాటక మొత్తం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎందుకట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు మొత్తం? ఏదంటే ఏది ఏడు అనా మీ ఇంటి పక్కన కూడా స్థలం కొనిన తర్వాత ఏం చేస్తారు సార్? ఇల్లు కూల్చిపడి అయితే సింపుల్ కార్ పార్కింగ్ వస్తుంది. సింపుల్. నేను చూస్తున్నా సైలెంట్ గా ఆన్ చేసిన, ఏం ఆడతారు వీళ్ళు, వినిపిస్తాం వీళ్ళ నిజ స్వరూపం బయట పెడదాం, ఎక్స్పోజ్ చేద్దాం. గౌరవం కెమెరా మంగళకి వచ్చి మీరు అంటాడు, రెయిన్బో ఈటింగ్ అంటాడు, మీరు అది చేయాలి, మీరు ఇది చేయాలి. మీకు ఏమవుతుంది తెలుసా? మీకు కథ అవుతుంది తెలుసా? ఈడనేమో డెంగు ఏమని హైదరాబాద్ పోతే వీళ్ళందరూ చెడగొడతారు నిన్ను అని. నువ్వు మమ్మల్ని ముండగొడకపోతే చాలు. ఆయన నువ్వు అమ్మా అబద్ధాలు ఆడి 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 ఆ గుండె మీద బొత్సంతా దెంగేసింది. అయిపోయింది ఒక్కోటి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడే ఇంటికి వచ్చిన అమ్మా. కానీ ఇట్లా అంత దూరం పోయి వర్కౌట్ చేసి వచ్చే వరకు సాలు అవుతుంది. సగం దినం ఇన్నే కూర్చిపోయింది. నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ బాయ్స్ కిచెన్. సో ముచ్చట ఏంటంటే మధ్యాహ్నం ఒక కాండ చేసుకున్నా. ఇప్పుడు ఈ కిచెన్లో ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు నేను నా డిన్నర్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. డిన్నర్ మీల్లో నేను ఒకటి మన ఇది హోల్ వీట్ నూడిల్స్ ఒకటి ఉందన్నమాట. 0 మైదా అండ్ 0 ప్రిజర్వేటివ్స్ అని చెప్పేసి హై ఫైబర్ది. సో దీని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మంచిగా ఉన్నాయి. అండ్ పర్ 100 grams 10 grams ప్రోటీన్ వస్తుంది దీంట్లో. వీట్ నూడిల్స్ అనమాట. సో తిందామని చెప్పేసి నిన్న బుక్ చేసి ఉంటే మంచిగా ఉంది అని చెప్పేసి చూసేసి, సో ఇప్పుడు దీన్ని కుక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. కుక్ చేస్తా ఇప్పుడు. అయితే ముచ్చట ఏంటంటే, వర్కౌట్ అయింది కదా పొద్దుగాల. అయితే మీ అందరికీ తెలుసు నాది లోవర్ బ్యాక్ ఇష్యూ ఉంది నాకు అని చెప్పేసి. ఒక ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉందా? మళ్ళీ కిందికి మళ్ళీ పైకి అయినా పోయేది. సో లోవర్ బ్యాక్ది ఇష్యూ ఉంది నాకు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు కదా. సో అది నేను అయినా కూడా కన్వెన్షనల్ చాలా రోజులు బంద్ చేసిన, సూమో కొడుతుంటే. అండ్ సూమో కూడా 200 kg కొట్టేసి ఇంకా తర్వాత వద్దు కొంచెం పెయిన్ ఎక్కువవుతుందని చెప్పేసి మళ్ళీ బంద్ చేసిన సూమో కూడా. కాకపోతే మళ్ళీ నాకు ఇక కుజ్లీ అయింది ఉండండి. మళ్ళీ ఇందులో పురుగు తిరిగి మళ్ళీ లేదు మళ్ళీ కొడదాం, డెడ్ లిఫ్ట్స్ మళ్ళీ చేద్దాం అది అని చెప్పేసి మళ్ళీ డెడ్ లిఫ్ట్స్ కొట్టడం అనేది షురూ చేసిన అనమాట. సో 150+ వరకు బాగానే ఉంటుంది, కంఫర్టబుల్గా కొట్టగలుగుతా. 150+ తర్వాత నుంచి కొంచెం పెయిన్ అవ్వడం షురూ అవుతుంటుంది. సో అట్లా నేను ఏం చేసుకున్నా అంటే, ర్యాపిడ్గా ఎక్కువ వెయిట్ పెంచకుండా 2.5 kg 5 kg 2.5 kg 5 kg ఇట్లా పెంచుకుంటూ పోదాం, మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుదాం అని చెప్పేసి ఒక మంచి ప్లాన్తో
డిజైన్ చేసుకొని ఇది చేసుకున్నాను అనమాట. సో అట్లనే మెల్లిమెల్లిగా వస్తున్నా 175 kg పిఆర్ కొట్టిన. అండ్ ఇవాళ 180 kg బ్రేక్ చేసి పిఆర్ బ్రేక్ చేసిన, 180 kg కూడా కొట్టిన. కాకపోతే తీటప్పుకొని ఏం చేసిన, కొంచెం జోష్కి పోయి ఇంకో 5 కిలోలు వేద్దామని చెప్పేసి ఇక ఇట్లనే ఉంటుంది, ఇక అందరితో కలిసి వర్కౌట్ చేస్తుండే. సో ఇంకో 5 కిలోలు వేద్దామని చెప్పేసి ఇంకో 5 కిలోలు వేసి లేవట్న. అంచు అది ఇక కన్వెన్షనల్ది లేవట్టేసరికి షార్ట్ అయిపోయింది. సో ఒకటే పెయిన్ అవుతా ఉంది. ఇంటికి వచ్చిన ఆడనే అయిపోయింది, నాతో అవుతలేదు, ఇంకా కొంగనికి అవుతలేదు, మొత్తం స్టిఫ్ అయిపోయింది, కింద లోవర్ బ్యాక్ మొత్తం స్టిఫ్ అయిపోయింది, దొంగనికి అవుతలేదు, చేయనికి అవుతలేదు. అట్లనే పోయి కొంచెం స్ట్రెచెస్ చేసి అది ఇది చేసిన, మళ్ళీ హిప్ థ్రస్ట్ పర్ఫామ్ చేసిన, అది కూడా ఇంకా తీటపోకుండా లేక 150 కిలోలు వేసుకొని హిప్ థ్రస్ట్ కొట్టిన. అట్లనే మళ్ళీ ఇక అబ్డక్టర్స్ పర్ఫామ్ చేసేసి కొంచెం బాగా స్ట్రెచెస్ అవి చేసేసి కార్లో కూర్చున్నా కూడా పెయిన్ అవుతా ఉంది. ఇంటికి వచ్చేసి మళ్ళీ పండుకొని జర స్ట్రెచ్లు చేసి అవి చేసి అది చేసిన. అయితే కొంచెం పైగానే వచ్చినట్టు అయిన ఉండే, పైగానే కూర్చున్నాక ఇక నొప్పి అయిందిరా, పాత రోజులు గుర్తొచ్చినాయి. మనీ అమ్మ ఎందుకు కొట్టినారా అనిపించింది నాకు, పాత రోజులు గుర్తొచ్చినాయి. ఇక పైగానే కూర్చొని గుత్త గుంస్తుంది, కిందకి ఇట్లా నరాలు గుంస్తున్నాయి అమ్మా అనిపించింది. కూర్చొని మళ్ళీ లేచి కొంచెం స్ట్రెచ్ అది చేసిన, జర్ర ఫ్రీ అయింది. ఇప్పుడు ఇట్లా వంగనీకి ఇవన్నీ కొంచెం వస్తుంది, కానీ పెయిన్ అవుతుంది ఇంకా. సో ఇక ఇప్పుడు అనుకున్నా ఇక దండం పెట్టేదా ఈ డెడ్ లిఫ్ట్కి, నాతో అవుతలేదు. ఇంజోడు ఎప్పుడో అప్పుడు చిన్న తెలియనప్పుడు స్టార్టింగ్ శురువాతలు ఎప్పుడో చేసుకొని కూర్చున్నాం. L4 L5 డిస్కులు ఇంజూరీ అయిపోయినాయి, హర్నియేషన్ అయి బయటకు వచ్చినాయి. సో అది ఇక నేను దాంతోనే మెయింటైన్ అవ్వకుండా వస్తున్నా. దాన్ని ఎక్సర్సైజ్ అవి ఇవి చేసేసి, దాన్ని రిహాబిలేషన్ ఎక్సర్సైజ్ అవి ఇవి చేసి ఆ పెయిన్ రాకుండా దాంతో డీల్ చేసుకుంటూ వస్తున్నా. సరే ఇప్పుడు ఇక హెవీగా ఇది చేసేసరికి అవుతుంది. సో ఇక ఫిక్స్ అయిపోయినాయి ఏమని, మొత్తం లోవర్ బ్యాక్ చుట్టుపక్కల ఆ కోర్ వర్కౌట్స్, లోవర్ బ్యాక్ వర్కౌట్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి మొత్తం ఈ స్ట్రాంగ్ మజిల్స్ అని మొత్తం స్ట్రాంగ్ చేసుకొని ఒక 2-3 months మళ్ళీ బ్రేక్ ఇచ్చి వీటిపైన ఫోకస్ చేసి ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా సేమ్ అదే 2.5 kgs 5 kgs పెంచుకుంటా డెడ్ లిఫ్ట్ పిఆర్ తీసుకెళ్తాం. నా గోల్ అనమాట కన్వెన్షనల్ 200 కొట్టాలి అని చెప్పి. సూమో 200 కొట్టేసిన, సో కన్వెన్షనల్ 200 కొట్టాలని చెప్పి నా గోల్. ఆ జెద్దికి అదే పట్టుకున్నా, అదేమో సతాయిస్తూ ఉంది. సో అదనమాట. అట్లా 10% అయింది. మధ్యాహ్నం వచ్చి అంత కాండ్ చేసుకున్నా. సో ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడే చూసుకున్న రికార్డ్ చేసిన క్లిప్, ఈ అమ్మ ఎగ్దమ్ చెక్కున మెరుస్తున్నా తెల్లగా, కానీ రియల్గా అంత తెల్లగా లేము, ఈ కెమెరాలో అట్లా వస్తున్నా అంతే. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.